చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదంటున్న న్యాయవాదులు తమను ఆదుకోమంటూ ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ కలిశారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి డెఫినెట్ గా మా ఈ సమస్యలపై స్పందించి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, అలాగే న్యాయవాదులు 28,000 మంది న్యాయవాదుల్లో సుమారు 90% మంది ఆర్థికపరమైన ఇబ్బందులు, ప్రభుత్వపరమైన ఎటువంటి ప్రయోజనాలు పొందలేక చాలా సతమతమవుతున్నారండి. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, న్యాయవాదులు ఇల్లు లేని న్యాయవాదులు ఇల్లు కట్టుకుందామంటే బ్యాంకులు కూడా వచ్చి మాకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు లేదండి. ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనం కూడా న్యాయవాదులు పొందట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా ఈ న్యాయవాదుల సమస్యల మీద స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని మేమందరం ఈరోజు డిమాండ్ కోరుకుంటున్నామండి. న్యాయవాదులు వెంటనే ప్రాక్టీస్ ప్రారంభించిన వెంటనే న్యాయవాదులు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటిది ఒక 4-5 సంవత్సరాల వరకు వారికి ప్రోత్సహించినట్లయితే వారికి ఏమైనా ఇళ్ల స్థలాలు, అలాగే పెన్షన్ లాంటిది, అలాగే ఇంకొకటి ఏంటంటే బుక్స్ కొనుక్కోవడానికి హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు చక్కగా రాణించి ఒక 10 years లో వాళ్ళు అభివృద్ధి చెంది దేశానికి అత్యున్నతమైన సేవలు చేయడానికి న్యాయవాదుల ద్వారా అవసరం అవుతుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. వారు చక్కగా స్పందించారు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేమందరం కూడా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ వారికి మా తాలూకా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తున్నాం.